ఓ దిక్కు డ్రగ్సు, ఇంకో దిక్కు గంజాయి. ఊరి జనాలు, పట్నం పోరలు అందరు కలిసి మత్తులో సిత్తు. అయ్యో ఏందంట అరోల ఈ కవిత్వం? కవిత్వాలు కావు, వాస్తవాలు. అగో ఈ నడుమ గంజాయి డ్రగ్సు ఏడబడితే ఆడ దొరుకుతూనే ఉన్నది కదా నోళ్ళ. సప్లై చేసేటోడు చేస్తూనే ఉన్నాడు, కడుపులు వేసుకునేటోడు వేసుకుంటూనే ఉన్నాడు. అగో ఒక్కరోజే ఏ పాటు దొరికిందో చూడుండ్రి మన దిక్కు. డ్రగ్స్ గంజాయి ఒకదానికొకటి బాగానే పోటీ పడుతున్నాయి కదా మన దిక్కు. బాగా పైసలుండి మత్తులో ఉండాలనుకునేటోళ్ళు డ్రగ్స్ తీసుకుంటారట. పైసలు ఎక్కువ లేనోళ్ళు రిమ్మ కోసం గంజాయి తీసుకుంటారట. నిజమేనా అనోళ్ళ? ఎందుకంటున్నా అంటే అటు డ్రగ్స్ ఇటు గంజాయి జోరుగా హుషారుగా అని అనుకుంటా స్మగ్లింగ్లు చేసుకుంటా మందికి అంటగట్టుకుంటా మత్తులో ముంచుతాన్రు. ఈడా ఆడా అని కాదు, ఏదన్నా వ్యాన్నో కార్నో అనుమానం వచ్చి పోలీసులు ఆపిర్రే అనుకో, మంచిగా దేవులాడితే అందులో గంజాయి డబ్బాలు బయట పడుతున్నాయి. కిలోలకు కిలోలు దొరుకుతున్నాయి. చిత్ర విచిత్రమైన ఉపాయాలు చేసి మరీ సప్లై చేస్తున్నారు లో ఈ గంజాయి దొంగలు. ఇక ఇటు పట్నం దిక్కేమో ఆ దిక్కుమాల డ్రగ్స్ మీద పడ్డారు. గా బొల్లారం దిక్కొల్లా ఒక కంపెనీ పెట్టి అందులో డైరెక్ట్ డ్రగ్స్ నే తయారు చేస్తుర్రట. ఇప్పటికి 90 కిలోల మత్తు మందు దొరికింది. మన దిక్కిట్లున్నదా? అగో అటు ఆంధ్ర దిక్కు అయితే ఆగమాగమాడివాడేవి వేల కిలోల డ్రగ్స్ వేరే వేరే దేశాల నుంచి వస్తున్నదోళ్ళు. బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకు సప్లై చేసిర్రు. అగో ఈ కంటైనర్ల నిండా డ్రగ్సే ఉన్నదట. అంటే అక్కడి జనాలను మత్తులో ముంచుదామనుకుంటురా ఏంది? అసలే ఓట్లు దగ్గర పడుతున్నాయి. ఇన్నొద్దులంటే మందు బాటిల్ ఇచ్చేదట. మరిప్పుడు అప్డేట్ అయిపోయి బాటల్ల జాగల డ్రగ్స్ ఇస్తున్నారా ఎట్లా? ఏందో ఏమో పట్టు.